ఈరోజు మనం ట్యాంక్ బండ్ దగ్గర ఉన్నాం. చూడండి ఎంత ట్రాఫిక్ ఉందో. 10th గ్రాండ్ యానివర్సరీ మేళా చూడడానికి వచ్చేసాము. ఇది ఆల్ ఇండియా హార్టికల్చర్ అండ్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వారి ఆధ్వర్యంలో జరుగుతుంది. ఇండియాలోని మొత్తం నర్సరీస్ ఇంకా అగ్రికల్చర్ రిలేటెడ్ ప్రోడక్ట్స్ వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చి స్టాల్స్ పెట్టుకోవడం జరుగుతుంది. ఎవరైతే చెట్లంటే చాలా ఇష్టపడతారో వాళ్ళకి ఇదొక ఫెస్టివల్ లాంటిది. అండ్ అగ్రికల్చర్ గురించి ఇంకా మీకు ఇన్ఫర్మేషన్స్ కావాలి అనన్నా, మీకు పెస్టిసైడ్స్ గురించి కానివ్వండి, ఫర్టిలైజర్స్ గురించి కానివ్వండి, చెట్లు, రకరకాల పళ్ళ చెట్లు, పూల చెట్లు అన్నీ కూడా ఇక్కడ దొరుకుతాయి మనకి. సో రండి ఒక లుక్ వేద్దాం. సో ఇక్కడ మనకి నర్సరీ మేళలో మంచి ఫుడ్ ఐటమ్స్ కూడా ఉన్నాయి. లైక్ బ్యాంబూ చికెన్ ఉంది, ఇంకా చాట్ ఐటమ్స్ ఉన్నాయి, కొన్ని స్నాక్ ఐటమ్స్ ఉన్నాయి, వాటర్, అన్ని ఫెసిలిటీస్ అన్నీ చాలా బాగున్నాయి. అండ్ మాస్క్స్ ఇవన్నీ కూడా వేసుకొని కోవిడ్ రూల్స్ అన్నీ కూడా బాగా పాటిస్తున్నారు. అండ్ చాలా చాలా స్టాల్స్ ఉన్నాయి. మేము చూసాం ఇక్కడ ఏంటంటే బెంగళూరు నుంచి, ఆంధ్ర నుంచి, పూణే నుంచి, డిఫరెంట్ స్టేట్స్ నుంచి చాలామంది వచ్చేసి ఇక్కడ స్టాల్స్ పెట్టుకున్నారు. సో లెట్స్ హ్యావ్ ఎ లుక్. ఇది చూడండి, మినీ వాటర్ ఫౌంటైన్ ఎంత అందంగా ఉందో. సో ఇలాంటి ఎన్నో వాటర్ ఫౌంటైన్స్ మనం ఇంట్లో కానీ మన గార్డెన్లో కానీ డెకరేట్ చేసుకోవడానికి ఇంకా రకరకాల డెకరేటివ్ ఐటమ్స్ ఈ షాప్లో ఉన్నాయి. పదండి చూద్దాం. ఇండోర్ డెకరేటివ్ ఐటమ్స్ చాలా బాగున్నాయి కదండి. ఇప్పుడు చెట్లను చూద్దాం. రంగురంగుల గులాబీలు, మందారాలు, జర్బరాలు ఇప్పుడు మనం చూద్దాం. కొన్ని రకాల ఇండోర్ ప్లాంట్స్, అవుట్డోర్ ప్లాంట్స్, రకరకాల ఆకులు షేప్స్లో చాలా అట్రాక్టివ్గా ఉన్నాయి. అవి కూడా చూసేద్దాం. చెట్లు మాత్రమే కాకుండా ఇక్కడ విత్తనాలు కూడా కొనుక్కోవచ్చు. మీరు చూసిన రకరకాల ఫ్లవర్స్ అండ్ ఫ్రూట్స్, ఇంకా వెజిటేబుల్స్ రిలేటెడ్ విత్తనాలు, వాటికి సంబంధించిన బల్బ్స్ కూడా ఇక్కడ మనకి దొరుకుతున్నాయి. సో లెట్స్ హ్యావ్ ఎ లుక్. అలాగే గార్డెనింగ్ చేసుకోవాలనుకునే వాళ్ళకి గార్డెనింగ్ టూల్స్ కూడా ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి. సేంద్రియ ఎరువులు కలిపిన మట్టి మరియు సేంద్రియ ఎరువులు, చెట్లకి సంబంధించిన ఆర్గానిక్ ప్రోడక్ట్స్ ఎన్నో మనకి ఇక్కడ లభిస్తాయి. మనం ఇప్పుడు అడేనియమ్స్ దగ్గరకు వచ్చేసాము. అడేనియమ్స్ ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్నాయి. చాలా రకాల అడేనియమ్స్ ఉన్నాయి. సో చూద్దాం ఒకసారి. గార్డెన్ మానియా మోహన్ గారు ఇక్కడ అడేనియమ్స్ది స్టాల్ పెట్టారు. సో చాలా బాగుంది అండ్ చాలా బాగా సేల్ అవుతున్నాయి. మేము కూడా చాలా అడేనియం ప్లాంట్స్ తీసుకున్నాం ఇక్కడ. సో బాగున్నాయి కదా. 250 నుంచి 800 వరకు రకరకాల రేంజెస్లో, ఇంకా ఎక్కువ రేంజెస్లో కూడా అడేనియం ప్లాంట్స్ అనేవి ఉన్నాయండి. వీటి యొక్క ఏజ్ని బట్టి, అంటే 6 months, 2 months, 1 year, 2 year, హైట్ అండ్ రేర్ కలర్స్ ఇవన్నిటిని బట్టి ప్రైస్ గ్రేడింగ్ అనేది ఇక్కడ ఉంది. నెక్స్ట్ మనం ఫ్లోరల్ ఎసెన్స్ ఆర్కిడ్ ఫామ్ దగ్గర ఉన్నామండి. వీళ్ళు ఆంధ్ర, కాకినాడ నుంచి వచ్చారు అండ్ చాలా చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. ఈ ఆర్కిడ్ ఫ్లవర్స్ ఎన్నో కలర్స్లో చాలా చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. ఈ నర్సరీ మేళ మొత్తంలోకి చాలా బ్యూటిఫుల్గా అనిపించాయి ఈ ఆర్కిడ్ ఫ్లవర్స్ అనేవి. ఒకసారి చూద్దాం. అయితే ఇవి కొంచెం ఎక్స్పెన్సివ్ ప్లాంట్స్ అండి. ఇవి 400 to 600 నుంచి స్టార్టింగ్ రేంజ్ ఉన్నాయి. బేస్డ్ ఆన్ ద కలర్స్ అన్నీ ఈ ప్రైజింగ్ అనేది ఉంటుంది.
బట్ చెట్లు మాత్రం చూడడానికి చాలా అందంగా ఉన్నాయి. వీళ్ళ కార్డ్ అండి, ఎవరికైనా కావాలి అని అంటే కనుక వీళ్ళకి కాల్ చేసి ఆర్డర్ చేసుకోవచ్చు. స్టాల్ అంతా ఒక లుక్ వేద్దాము. ఇక్కడ కొన్ని స్టాల్స్లో కొన్ని ఆయుర్వేదిక్ ప్రోడక్ట్స్ అమ్ముతున్నారు, న్యాచురల్ హెర్బల్ రిలేటెడ్ ప్రోడక్ట్స్ అమ్ముతున్నారు. మనం ఇప్పుడు చూస్తున్న ఈ స్టాల్ వాళ్ళు ఎవ్రీ ఇయర్ బెంగళూరులోని లాల్బాగ్ చాలా ఫేమస్ అండి. అక్కడ ఉన్న నర్సరీ నుంచి ఇక్కడికి వస్తారంట. ఎవ్రీ ఇయర్ ఆగస్ట్లో మరియు జనవరిలో ఖచ్చితంగా హైదరాబాద్కి వస్తారంట. అండ్ ఇదే స్టాల్లో వాళ్ళు మొక్కలు అమ్ముతారు అండ్ బల్బ్స్ కూడా అమ్ముతున్నారు. సో ఈ నర్సరీ అనేది బెంగళూరు లాల్బాగ్ నర్సరీకి సంబంధించిన వాళ్ళదనమాట. బల్బ్స్ అండ్ రూట్స్ అమ్ముతున్నారు. సో మల్టీ కలర్ ఒక 10 కలర్స్ ఆర్కిడ్స్ బల్బ్స్ వచ్చేసి 100 రూపీస్కి అమ్ముతున్నారు. సో అలా 2 కలర్స్ వేరియంట్స్ వచ్చేసి 200కి అమ్ముతున్నారు. పాంపమ్ డాలియా మరియు డబల్ లిల్లీలో 2-3 కలర్స్ ఉన్నాయి. ఒకటి వచ్చేసి వైట్, yellow అండ్ పర్పుల్. సో మేము అన్నీ కూడా ఆ రూట్స్ తీసుకున్నాము, వీళ్ళు అమ్ముతున్నారు. సో చూడాలి నిజంగా అవే ఫ్లవర్స్ వస్తాయా లేదా అనేది. ఫ్లవర్స్ వచ్చిన తర్వాత మళ్ళీ ఒక వీడియో తీసి పెడతాము. వీళ్ళు ఏంటంటే డైరెక్ట్గా ప్లాంట్స్ అనేవి ఎక్కువగా సేల్ చేయట్లేదు, వాటికి సంబంధించిన రూట్స్, చిన్న చిన్న మొక్కలు మరియు సీడ్స్, బల్బ్స్ అనేవి వీళ్ళు సేల్ చేస్తున్నారు. ఇవి క్యాక్టస్ ప్లాంట్స్ అండి. వీటన్నిటికి కూడా ముళ్ళు ఉంటాయి. వీటిని ఇండోర్ అండ్ అవుట్డోర్ ప్లాంట్స్ లాగా యూస్ చేస్తూ ఉంటారు. సో ఇక్కడ చాలా వెరైటీ ఆఫ్ క్యాక్టస్ ప్లాంట్స్ ఉన్నాయి. ఇవి చూడడానికి అయితే అచ్చం ప్లాస్టిక్ మొక్కల్లాగా ఉన్నాయి. సో క్యాక్టస్లో ఎన్ని వెరైటీస్ అయితే ఉన్నాయో అన్ని వెరైటీస్ కూడా మనం ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ మనం కొనుక్కున్న ప్లాంట్స్ని బుట్టల్లో తీసుకెళ్ళి కార్లో పెట్టడానికి కూడా ఇక్కడ మనకి జనాలు దొరుకుతున్నారు. సో 200 అలా ఇస్తే మనం కొనుక్కున్న ప్లాంట్స్ తీసుకెళ్ళి ఆ బుట్టలో మన కార్లో పెట్టేస్తారు. సో మనం మోయాల్సిన పని కూడా లేదు. ఈ జాంకాయ చూడండి, జస్ట్ ఒక్కటే కొమ్ము ఉందండి, ఆ కొమ్మకి 3 కాయలు ఉన్నాయి. సో వండర్ లాగా అనిపించింది. ఈ బృందావన్ నర్సరీ వాళ్ళ దగ్గర చాలా వెరైటీస్ ఆఫ్ ఫ్రూట్ ప్లాంట్స్ చాలా ఉన్నాయండి. అండ్ రేట్స్ కూడా చాలా రీజనబుల్గా ఉన్నాయి. చూడండి, బత్తాయి, ఇంకా ఎన్నో రకాల ప్లాంట్స్ ఉన్నాయి. కొన్ని ఫ్లవరింగ్ ప్లాంట్స్ కూడా ఉన్నాయి. మేమైతే స్ట్రాబెర్రీ ప్లాంట్స్ అండ్ ఇతర కొన్ని ఫ్రూట్ ప్లాంట్స్ అనేవి తీసుకున్నాం ఇక్కడ. హ్యాంగింగ్ పాట్స్ చూడండి ఎంత అందంగా ఉన్నాయో. నెక్స్ట్ మనం బోన్సాయి ఫ్రూట్ ప్లాంట్స్ దగ్గరికి వచ్చామండి. చిన్న చిన్న బోన్సాయి చెట్లకే మనకి ఇక్కడ ఫ్రూట్స్ కూడా ఉన్నాయి. అలాగే ఇంకా డిఫరెంట్ ఫ్రూట్ ప్లాంట్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ రకరకాల రేర్ ఫ్రూట్ ప్లాంట్స్ ఉన్నాయండి. ఇక్కడ కొన్ని క్లే హ్యాండీక్రాఫ్ట్స్ ఉన్నాయి. క్లేతో బొమ్మలు, కుండలు, రకరకాల డెకరేటివ్ ఐటమ్స్ ఉన్నాయి. చూద్దాం. ఈ వాటర్ ఫౌంటైన్స్ వచ్చేసి న్యాచురల్గా ఉండే బ్యాంబూ
కోకోనట్ షెల్ మరియు మట్టి అంటే క్లే ఇవన్నీతోని తయారు చేస్తుంది అనమాట. ఇది 1100 నుంచి స్టార్టింగ్ ఉందండి. ఇవన్నీ హ్యాండ్మేడ్ ఐటమ్స్ అండి, కొంచెం ఎక్స్పెన్సివ్ ఉంటాయి, బట్ అలాగే క్వాలిటీ కూడా ఉంటుంది. క్లే గణేష చాలా క్యూట్గా ఉంది కదండి. నెక్స్ట్ వినాయక చవితికి మీరు ఇలాంటి క్లే గణేష ఇంట్లోనే చేసుకోవడానికి ట్రై చేయండి. ఇక్కడ అన్ని రకాల హెర్బల్ ప్లాంట్స్ ఉన్నాయి అండ్ చాలా రీజనబుల్ ప్రైస్ 50 and 100 రూపీస్లోనే ఉన్నాయి. సో మీకు హెర్బల్ ప్లాంట్స్ కావాలంటే ఇక్కడ చాలా బాగున్నాయి. మింట్, తులసి, బ్లాక్ టర్మరిక్ లాంటి వెరైటీ హెర్బ్స్ కూడా ఇక్కడ ఉన్నాయి. ఇవన్నీ కూడా కొబ్బరి పీచుతో తయారు చేసిన ఈ కుండీ షేప్ లాంటివి. ఇవి హ్యాంగింగ్ పాట్స్లో చాలా ఫిట్ అవుతాయి. ఒక్కొక్కటి వచ్చేసి 40 రూపీస్ ఉంది. మీరు హ్యాంగింగ్ పాట్తో సహా తీసుకుంటే కనుక 200 రూపీస్ పైన పడుతుంది. అలాగే ప్లాస్టిక్వి కూడా మీకు ఇక్కడ హ్యాంగింగ్ పాట్స్ ఉన్నాయి. అవి కాకుండా మీకు ఐరన్తో తయారు చేసినవి కూడా ఉన్నాయి. అందులో ఈ కొబ్బరి పీచుతో తయారు చేసిన లేదా కోకోపీట్తో తయారు చేసిన ఇది ఏదైతే బేస్ ఉందో అది వేసి అందులో మట్టి వేసి ప్లాంట్స్ పెట్టడం వల్ల ఈ హ్యాంగింగ్ ప్లాంట్స్ చాలా అందంగా కనిపిస్తాయి అండ్ ఆల్సో వాటర్ రిటెన్షన్ కూడా బాగుంటుంది. అపార్ట్మెంట్స్లో ఉండే వాళ్ళకి ఫిట్ అయ్యేలాగా ఇలాంటి హ్యాంగింగ్ పాట్స్ అండ్ ఆల్సో డెకరేట్ చేసుకోవడానికి కలర్ స్టోన్స్ ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి. చూడండి, చాలా నర్సరీస్ వాళ్ళు ఇక్కడికి వచ్చి స్టాల్స్ పెట్టడం జరిగింది. అందులో కొంపల్లిలో ఉండే గ్రోమోర్ నర్సరీ వాళ్ళు ఇక్కడ ప్లాంట్స్ పెట్టారు. రకరకాల ప్లాస్టిక్ కుండీలు మరియు ఫ్లవర్స్, వాటికి సంబంధించిన ఫర్టిలైజర్స్, బోనసాయి ప్లాంట్స్, ఎన్నో రకాల ఫ్రూట్స్, మెడిసినల్ ప్లాంట్స్, హెర్బల్ ప్లాంట్స్ ఎన్నో కూడా ఇక్కడ మనం చూడొచ్చు. హైడ్రోఫోనిక్స్ అగ్రికల్చర్ రిలేటెడ్ ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలి అని అంటే వాళ్ళకి ఇక్కడ ఎంతో ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తున్నారు. దాని గురించి అన్నీ కూడా ఇక్కడ మనం చూడొచ్చు. హైడ్రోఫోనిక్స్ ఎలా చేస్తారు, మొక్కలు ఎలా పెరుగుతాయి అనేది మనకి ఈ స్టాల్లో అవైలబిలిటీ ఉంది. కొన్ని రకాల యూనిక్ వెరైటీ ఆఫ్ సెరామిక్ పాట్స్ అనేవి ఇప్పుడు మనం చూస్తున్నాము. సో దానికి సంబంధించి ప్రత్యేకమైన స్టాల్ ఇది. ఇది బోన్సాయి ప్లాంట్స్కి సంబంధించిన స్టాల్. పదండి చూద్దాం. ఇది చూసారా, చిన్న మామిడి చెట్టుకి చక్కగా కాయ కాసింది. అలాగే వేరే కొన్ని ప్లాంట్స్కి కూడా ఇలా ఫ్రూట్స్ ఉన్నాయి. ఈ బోన్సాయి మొక్కలో ఉన్న ప్రత్యేకత ఏంటంటే ఈ కుండీలోనే మంచిగా ఒక అడవి లేదంటే పెద్ద పెద్ద జువ్వి చెట్టు, రావి చెట్టు ఇలాంటి ఒక ఫీల్ తీసుకురావచ్చు అనమాట. సో ఈ డెకరేషన్ అనేది చాలా బాగుంటుంది. ఇక్కడ మనం ఎన్నో అలాంటి డెకరేటివ్ ప్లాంట్స్ చూడొచ్చు. ఒక చిన్న కుండీలోనే మినియేచర్ గార్డెన్స్, ఒక చిన్న కుండీలోనే ఒక ఫారెస్ట్ కైండ్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ కూడా మీకు కనిపిస్తుంది. సో చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఈ చెట్టుకు చూడండి 2 రకాల ఫ్లవర్స్ పూసాయి, వైట్ అండ్ ఆల్సో పర్పుల్. కొన్ని ప్లాంట్స్ చాలా అందంగా ఉన్నాయి, వేరే వాళ్ళు కొనుక్కున్నవి, అవి కూడా షూట్ చేశాను.
స్టాల్ వచ్చేసి అన్ని రకాల ఐటమ్స్ కూడా బ్యాంబూతో తయారు చేశారండి. మీకు మీ తోటలో నాటుకోవడానికి బ్యాంబూస్ కావాలన్నా, మీ పొలంలో ఫెన్సింగ్ లాగా బ్యాంబూస్ వేయాలన్నా, లేదా బ్యాంబూ హట్ కానీ బ్యాంబూ రిలేటెడ్ ఎనీ ఇన్ఫర్మేషన్ మీకు వీళ్ళ దగ్గర దొరుకుతుంది. గాయత్రి బ్యాంబూ హబ్ అండి. వీళ్ళ దగ్గర బ్యాంబూస్లోనే ఎన్నో రకాల ప్లాంట్స్ ఉన్నాయి, ఎన్నో రకాల డెకరేటివ్ ఐటమ్స్ ఉన్నాయి, హ్యాండ్మేడ్స్ ఉన్నాయి. సో ఇట్స్ రియలీ అ వెరీ యూనిక్ అండ్ బ్యూటిఫుల్ స్టోర్ రిలేటెడ్ టు బ్యాంబూస్. ఈ ఆర్గానిక్ స్టోర్ అండి. ఇక్కడ చూడండి, ఇది ఆర్గానిక్ బెల్లం అండ్ ఆర్గానిక్ తేనె, ఇతర ఆర్గానిక్ ప్రోడక్ట్స్ ఉన్నాయి. అన్నీ కూడా రేట్స్ కూడా చాలా రీజనబుల్గా ఉన్నాయి. బెల్లం కూడా చాలా బాగుంది అండ్ మిగతా ఐటమ్స్ అన్నీ కూడా చాలా క్వాలిటీగా ఉన్నాయి. ఈ స్టోర్ వచ్చేసి అన్ని రకాల డ్రై ఫ్రూట్స్, మసాలా ఐటమ్స్ ఉన్నాయండి. ఇక్కడ రకరకాల డ్రై ఫ్రూట్ ఐటమ్స్ ఉన్నాయి. మనం ఇంతకుముందు చూడని ఎన్నో రకాల డ్రై ఫ్రూట్ ఐటమ్స్ ఉన్నాయి. సో కుంకుమ పువ్వు అలాంటి మంచి క్వాలిటీ ప్రోడక్ట్స్ ఉన్నాయి. ఇది వచ్చేసి కాశ్మీర్ నుంచి వచ్చారంటండి వీళ్ళు. సో నిజంగా చూడడానికి చాలా బాగున్నాయి, కానీ కొంచెం ఎక్స్పెన్సివ్ అనిపించాయి నాకు. ఐటమ్స్ మాత్రం చాలా బాగున్నాయి. నెక్స్ట్ షాప్ వచ్చేసి వీళ్ళు ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ అండి. ఆర్గానిక్ అండ్ ఇన్ఆర్గానిక్ అన్ని రకాల ఫర్టిలైజర్స్ వీళ్ళ దగ్గర అవైలబుల్ ఉన్నాయి. సో రూట్ పౌడర్ కానీ అలాంటివన్నీ కూడా వీళ్ళ దగ్గర ఉన్నాయి. చెట్లని పెంచడానికి కావాల్సిన రూట్ పౌడర్ కానీ, ఫర్టిలైజర్స్ కానీ, ఇంకా ఏదైనా రకరకాల ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు చెట్లకి ఏ స్ప్రేస్ వేయాలి అలాంటి అన్ని ఇన్ఫర్మేషన్ కూడా ఈ గ్రీన్ హోమ్ ఆర్గానిక్స్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. వాళ్ళు లోనావాలా పూణే నుంచి వచ్చారండి. భరత్ చిక్కీ అనేవాళ్ళు. ఇక్కడ బాదాం, జీడిపప్పు, ఇంకా పల్లీలతో చేసిన చిక్కీలు అమ్ముతున్నారు. అలాగే వీళ్ళ దగ్గర మామిడి తాండ్ర కూడా ఉంది, చాలా బాగుంది. వీళ్ళు వచ్చేసి ఆంధ్ర నుంచి వచ్చారంటండి. వీళ్ళు డ్వాక్రా మహిళలు, డ్వాక్రా తరఫున షాప్ పెట్టుకున్నారు. వీళ్ళ దగ్గర అన్నీ కూడా హోమ్ మేడ్ ప్రోడక్ట్స్ చాలా చాలా టేస్టీగా ఉన్నాయి. రేగి పండుతో చేసిన వడియాలు ఉన్నాయి, తాటికాయతో చేసిన వడలు ఉన్నాయి, అలాగే మంచి ఆంధ్ర స్వీట్స్ ఉన్నాయి, లైక్ అరిసెలు, కజ్జికాయలు అలాంటివి, గట్టి చెక్కలు అలాంటివన్నీ చాలా చాలా టేస్టీగా ఉన్నాయి. ఈ షాప్లో వచ్చేసి అన్ని రకాల
బ్యాగ్స్ ఉన్నాయండి. ఎస్పెషల్లీ మీకు టెర్రస్ గార్డెన్ చేసుకోవాలంటే కుండీలలో అయితే కనుక మీకు బరువు ఎక్కువైపోతుంది, మోయడం కూడా కష్టమవుతుంది కదా టెర్రస్ పైకి. సో మీకు అన్నీ కూడా బ్యాగ్స్లో ఎవరైతే ఫార్మింగ్ చేయాలి, ఎవరైతే చెట్లు పెంచుకోవాలనుకుంటారో ఈ బ్యాగ్స్ అన్నీ ఇక్కడ రకరకాల సైజెస్లో దొరుకుతున్నాయి. బ్లాక్ ట్రీస్ అన్నీ కూడా మైక్రో గ్రీన్స్ పెంచుకోవడానికి అందులో కొద్దిగా మట్టి వేయాలి. అది కూడా ఫర్టిలైజర్స్ వేసిన మట్టి వీళ్ళే అమ్ముతున్నారు. సో అది తీసుకొని అందులో నింపేసుకొని జస్ట్ మనం కొన్ని గింజలు జల్లేస్తే కనుక సీడ్స్ మనకి మైక్రో గ్రీన్స్ అనేవి వచ్చేస్తాయి. నెక్స్ట్ చూడండి, ఇది ఒక పాటరీ రిలేటెడ్ షాప్ అండి. అన్నీ కూడా క్లే పాటరీ అండ్ డెకరేటివ్ ఐటమ్స్ ఉన్నాయి. బ్యాంబూ ప్లాంట్స్ చాలా అందంగా ఉన్నాయి అండ్ రకరకాల పాటరీ కూడా ఉన్నాయి. చెట్లు ఎంత అందంగా ఉన్నా కానీ ఇలాంటి క్లే పాట్స్లో చక్కగా డెకరేట్ చేసినట్టుగా పెడితే ఆ అందం అనేది డబుల్ అవుతుంది. ఇంట్లో కూడా చాలా డెకరేటివ్గా కనిపిస్తాయి. సో రకరకాల పాటరీ ఐటమ్స్ అండ్ ఇక్కడ క్లే ఐటమ్స్ చాలా చాలా ఉన్నాయి. ఇక్కడ బాటిల్ షేప్లో చూడండి, ఎన్నో యానిమల్స్ని తలపిస్తున్న షేప్లో బోట్స్, ఇంకా రకరకాల షేప్స్ చాలా చాలా బాగున్నాయి. ఈ షాప్ వచ్చేసి మొత్తం ఇనుప వాటితోటి అంటే ఐరన్ వాటితో చేసిన అలాంటి ఒక స్టాండ్స్ లాంటివి ఉన్నాయి. అందులో పాట్స్ని పెట్టుకొని మనం ఇలాంటి ప్లాంట్స్ పెట్టుకోవచ్చు అనమాట. చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి అన్ని రకాల హ్యాండ్ మేడ్ చైర్స్ అలాంటివి ఉన్నాయి. సో హ్యాండ్ మేడ్ ఐటమ్స్ ఉన్నాయి, ఐరన్ అండ్ వుడెన్ ఐటమ్స్ ఉన్నాయి, హ్యాండ్ మేడ్ ఐటమ్స్. సో డెకరేటివ్ ఐటమ్స్ కూడా చాలా ఉన్నాయి. సో ఈ షాప్ యొక్క ప్రత్యేకత ఇది. ఇక్కడ చూడండి, ఉయ్యాల చాలా బాగుంది కదా, దీని ప్రైస్ వచ్చేసి 26,000 అండి. ఇది వచ్చేసి ఇంకో బోన్సాయి ప్లాంట్స్ యొక్క స్టాల్, ఈశ్వరీస్. ఇక్కడ వచ్చేసి కూలర్స్ అమ్ముతున్నారండి. ఇవి చూడడానికి కూలర్స్ లాగా చిన్నగా ఉన్నాయి, బట్ ఏసీ లాగా కూడా వర్క్ చేస్తున్నాయి ఇవి. ఇందులో వాటర్ పోయాల్సిన అవసరం లేదంట. సో చాలా గాలి వస్తున్నాయి. చిన్న 2500 నుంచి కూడా ఇందులో చిన్న చిన్న కూలర్స్ అన్నీ ఉన్నాయి. ఈ చైర్ చాలా బాగుంది, ఆరాం కుర్చీ అనమాట. చక్కగా అందులో కూర్చొని ఆరాంగా ఉండొచ్చు. ఇది చూడండి, ఈ శివుడిది ఏదైతే బొమ్మ ఉందో ఇది వచ్చేసి 16,000 చెప్పారు. సో చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఎవరైతే శివభక్తులు ఉంటారో వాళ్ళు చాలా ఇష్టపడతారు. ఇక్కడ వచ్చేసి కెమికల్ ఫ్రీ ప్రోడక్ట్స్ అండి ఇవన్నీ. ఇవి హోమ్ క్లీనింగ్ ప్రోడక్ట్స్ అనమాట. సో ఆ రిలేటెడ్ స్టాల్ ఇది.
అదండి మన 10th గ్రాండ్ నర్సరీ మేళా. ఎవ్రీ 6 మంత్స్కి ఒకసారి ఇక్కడ ఈ నర్సరీ మేళా అనేది అవుతూ ఉంటుంది. అంటే జనవరిలో ఒకసారి అవుతుంది, మళ్ళీ ఆగస్ట్లో ఒకసారి అవుతుంది. సో ఎవ్రీ 6 మంత్స్కి ఒకసారి అవుతూ ఉంటుంది. ఎవరైతే ఇప్పుడు మిస్ అయ్యారో ఖచ్చితంగా మళ్ళీ జనవరిలో చూడండి. సో హోప్ యూ ఆల్ లవ్ దిస్ వీడియో. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.